ఈ మధ్య కాలంలో రైళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా చోరీలకు పాల్పడుతున్నారు. అవసరమైతే ప్రాణాలకు తెగించి దొంగతనం చేసి ప్రయాణికులను సైతం చంపేందుకు కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా షిరిడి నుంచి కాకినాడ వస్తున్న రైల్లో దొంగల ముఠా హల్చల్ చేసింది. షిరిడి సాయినగర్ కాకినాడ పోర్టు ట్రైన్లో దొంగలు బీభత్సం సృష్టించారు. కదులుతున్న రైల్లో కనురెప్పపాటులో దాదాపు 30 లక్షల రూపాయల విలువైన సొత్తును సర్దేశారు. దాదాపుగా 30 మంది ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ ని కూడా సర్దించినట్టుగా తెలుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల లగేజెస్ ని కూడా వాళ్ళు సర్దుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రైలు ఖమ్మం చేరుకుంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సుమిత్ర, షిరిడి సాయినగర్ టు కాకినాడ పోర్టు వెళ్తున్నటువంటి రైల్లో దాదాపుగా తెల్లవారుజామున 3 బోగీలకు సంబంధించి B1, B3, B4, B5 మధ్యలో ఉన్నటువంటి బోట్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా దొంగలు హల్చల్ చేసిన పరిస్థితి ఉంది. పర్ని బైద్యనాథ్ సమీపంలో కూడా పూర్తిగా 3 బోగీలలో సంబంధించిన 30 మందికి పైగా పూర్తి స్థాయిలో కూడా లగేజీలు కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి పర్సులు, బంగారం, గోల్డ్ కు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో కూడా అంతా కూడా దోచుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో B3, B4, B5 కి సంబంధించినటువంటి బోగీలకు సంబంధించిన ఏసీ బోగీలు. ఇక్కడ మనం చూడవచ్చు తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ వరకు చూసుకున్నట్లయితే పూర్తిగా ఆర్పీఎఫ్ కావచ్చు, ఆర్పీఎఫ్ కావచ్చు, జీఆర్పీ కానిస్టేబుల్ గారి సిబ్బంది కూడా బందోబస్తుగా ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేటానికి మనం చూసుకోవచ్చు మొత్తం 30 మందికి పైగా కూడా ఇక్కడ పోలీసులు అంటే ఎవరికి పర్ని బైద్యనాథ్ మధ్యలో కూడా తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగిందని కూడా గుర్తించారు. మొత్తం 30 మంది పైగా కూడా దోచుకున్నట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా ఇప్పుడు ఖమ్మంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి కూడా దిగుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది అంటే ఒక్కరు మాత్రమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తమకు సంబంధించిన బ్యాగులు, బంగారం, వస్తువులన్నీ కూడా పోయాయని కూడా ఫిర్యాదు చేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కి ప్రయాణికులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ కూడా జీఆర్పీలో ఫిర్యాదు చేయడానికి కూడా ఇప్పుడు చేరుకున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో వీరు ఎంత కూడా పూర్తిగా బంగారం సంబంధించి కూడా పోయినటువంటి వ్యక్తులు వీరంతా. రండి సార్, అసలు ఏం జరిగింది ఆ ట్రైన్ లో? ఎప్పుడు మీకు మేల్కి వచ్చింది? అసలు ఏం జరిగింది? అది షిరిడి నుంచి కాకినాడ ఎక్స్ప్రెస్ లో బయలుదేరాం. మేము ఖమ్మంలో దిగాలి. మేము మధ్యాహ్నం మిడ్ నైట్ పడుకొంచారు 10-11 అయింది అప్పటికి టైము. అన్నయ్య గారు మధ్యరాత్రి 2:30-3 ఆ టైంలో లేచి చూస్తే హ్యాండ్ బ్యాగ్ లేదు. అప్పుడు చూసి మా వదిన గారి దగ్గరికి వెళ్ళి ఆమె తీసుకెళ్ళిందని అడిగితే వదిన గారు తీసుకెళ్ళలేదంట. అప్పుడు వచ్చి మా చదువుతుంటే మేము చూసాము, మా హ్యాండ్ బ్యాగ్ పోయింది. తర్వాత మా పక్కన వీళ్ళు మా B5లో ఉన్నారు, వీళ్ళంతా అలా తెలిసిందా. అబ్బా, ఏం వస్తువులు పోయాయి? మీరు ఎప్పుడు గ్రహించారు ఇది? 1:00 జరిగిందండి. 2ంటికి చూసుకున్నామండి. బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లేదు, అందులో అన్ని ఉన్నాయి, పాస్బుక్లు, ఏటీఎం కార్డులు, గోల్డ్, మనీ ఒక 10,000. డబ్బులు ఇంకేమైనా ఉన్నాయి దాంట్లో? గోల్డ్ ఉందండి, 110 గ్రాములు ఉంది. అబ్బా, మీరు చెప్పండి అసలు ఏం పోయాయి? మీరు ఎప్పుడు గ్రహించారు? ఎంత నష్టం జరిగింది? ఎంత పోయింది? మేము నేను సాయంత్రం 5 గంటలకు బయలుదేరామండి. రాత్రి 10 దాకా వెళ్తూ ఉన్నాం. రాత్రి 1 నుంచి 2 మధ్యలో జరిగింది. నేను రాత్రి పాయింట్ ఇప్పి నా జేబులో డబ్బులు, పర్సులు అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి వాచ్, ఫోను, 50,000 రూపాయల ఫోన్ పోయింది, 20,000 క్యాష్ పోయింది. తర్వాత ఆధార్ కార్డులు అవన్నీ, సి బుక్లు అన్నీ పోయినాయి. మాతో పాటు 20 మంది దాకా సుమారు బ్యాగులు పోయినాయి. కనీసం 10 లక్షల పైనే రాబడి జరిగిందండి. కానీ అక్కడ పోలీసులు కానీ ఏం పట్టించుకోలేదు. అక్కడ బేదర బొమ్మన్నారు, బేదర వాళ్ళే మరి హైదరాబాద్ బొమ్మన్నారు, హైదరాబాద్ వాళ్ళే మరి మీ ఊళ్ళలో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. అక్కడ స్పందన లేదు అసలు. వాళ్ళు పోలీసు వ్యవస్థ కానీ సెక్యూరిటీ లేదు అసలు. మాకు భయం అవుతుంది. ఇప్పుడు యాత్రలు చేయాలన్నా కూడా మాకు భయం అవుతుంది. మీరు చెప్పండి అమ్మా, అసలు అక్కడ ఏం జరిగింది? ఏసీ రూమ్లు అంటే పోలీసు ఉండాలి కదండి, ఒక్క పోలీసు కూడా లేరండి అక్కడ. సెక్యూరిటీ లేదు, ఏసీ అని తీసుకున్న సెక్యూరిటీ లేదండి. ముందు మాకు ఆధార్ కార్డులు, మెయిన్ కార్డులు, ఫోన్లు పోయిన డబ్బులు అంటే ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ పోతే ఎట్లండి మాకు సార్?
అక్కడ సెక్యూరిటీ లేదు అసలుకి. బీదరంటేనే వాళ్ళు ఆంధ్ర అంటారు, అక్కడ అంటే వీళ్ళు అంటారు. ఎవరికి వాళ్ళకి పొంతన లేదండి. ఎవరికి వాళ్ళు లాగించుకొని రావాలని అక్కడ దాటిన దాకా మాట్లాడుతున్నారండి. అది దాటాక మళ్ళీ వాళ్ళు అంటారు కర్ణాటక అంట, కర్ణాటక తర్వాతనేమో అదేంది తెలంగాణ, తర్వాతనే ఖమ్మం అంటున్నారు. ఎవరికి వాళ్ళు దాటించుకుంటున్నారండి. కంప్లైంట్ లేదా సికింద్రాబాద్ లో పోలీసులకు ఇచ్చారా? ఇట్లా చెప్పడమే, ఇంకా వాళ్ళు కంప్లైంట్ ఏం లేదు, ఇంకా రాసుకుంటున్నారులే కానీ మేము మమ్మల్ని అడిగితేనేమో ఎఫ్ఐఆర్ రాయమంటే ట్రైన్ వచ్చేస్తుంది. ఖమ్మంలో ఏమంటే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? మీది ఎక్కడ అసలుకి? ఇక్కడ ఖమ్మం అండి, లోకల్ అండి. అది ఖమ్మం లోకల్. మేము షిరిడి నుంచి వస్తున్నాం. మధ్యలో నైట్ 1:30 నుంచి 2:30 మధ్యలో జరిగిందండి ఇది. మొత్తం అందరు బ్యాగులు తీసుకుని వెళ్ళిపోయారు ఒకేసారి. తీసుకెళ్లిన తర్వాత మేము అసలు మమ్మల్ని పట్టించుకున్నాడు 5 దాకా. మళ్ళీ మేము బేదర్ వచ్చిన దాకా మమ్మల్ని కనీసం ఒక 2 వచ్చి అడగటం కానీ ఏదన్నా ఇదేంటి ఏం జరిగిందని అడగటం కానీ లేదు. మేమే ఇక అందరం ఎత్తుకుంటూ కూర్చున్న తర్వాత 5ంటికి బేదర్లోకి ట్రైన్ ఆపి 1 గంట సేపు అక్కడ ఆపాం. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఆ స్టేషన్ సిఐ ఎవరెవరో వచ్చారు. వచ్చి మమ్మల్ని కంటిన్యూ చేసి మళ్ళీ మీరు సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ ఆపండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. చిన్న అక్కడ నుంచి ఎటో వాళ్ళ స్టేషన్ డైరెక్షన్ నుంచి దాటిచ్చారు. మళ్ళీ సికింద్రాబాద్ వస్తే సికింద్రాబాద్ అంతా ఆల్రెడీ వచ్చేసారు. పోలీసులు రెడీగా వచ్చి కూర్చొని ఎక్కువసేపు ఆపనివ్వకుండా అసలు ఆపాల్సిన టైం కూడా ఆపకుండా గబగబా మీరు వెళ్ళిపోండి, మీరు అక్కడ పెట్టమే కంప్లైంట్ మేము చూసుకుంటామని చెప్పి పంపించేశారు. మొత్తం 3 బోగీలకు సంబంధించి ఎంత డబ్బులు పోయి ఉంటాయి? ఆస్తికి అంటే మొత్తం బ్యాగులు కావచ్చు, డబ్బులు ఉంటాయి సార్. 30-40 లక్షల వరకు పోయి ఉంటుంది. అందరూ 20-30 మంది అందరు బ్యాగులు గోల్డ్ పెట్టుకున్నారు. నైట్ టైం కావటం వల్ల అన్ని దాంట్లోనే పెట్టారు. మీరు చెప్పండి అమ్మా, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మా వస్తువులు మాకు రికవరీ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. బంగారం కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఫోన్స్ కానీ, క్యాష్ కానీ. సరే క్యాష్ తీసుకున్నా సరే మా వస్తువులు మాకు ఇస్తే కనీసం ఆధార్ కార్డులు అన్ని అందులోనే ముఖ్యమైన ఐటమ్స్ అన్ని దాంట్లో ఉండిపోయినాయి. సామాన్లు అన్ని ఫోన్లు అన్ని రకాలుగా ఉన్నాయి దాంట్లో. లాస్ట్కి ఇంటి తాళాలు కూడా దాంట్లోనే ఉండిపోయినాయి. ఎలా వెళ్ళిపోతాం, ఇంటికి ఎలా వెళ్తాం, ఏం చేస్తాం, ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు చెప్పండి అసలు. సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు? షిరిడి వెళ్ళారా? షిరిడి వెళ్ళామండి. షిరిడి వెళ్ళి రిటర్న్లో వస్తున్నాము. దర్శనం అయిపోయింది, రిటర్న్లో వస్తున్నాము. మంచి 1:30-2 ఆ టైంలో బాగా చేశారు. మాది జగ్గపేట సార్, మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట. ఇప్పుడు మీరు వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా లేకపోతే అవి కూడా? ఇక మాకు తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాం మేము. చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా షిరిడి సాయినాథుడిని దర్శించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఒకసారిగా పర్ని బైద్యనాథ్కి సంబంధించిన సమీపంలో పూర్తి స్థాయిలో కూడా 3 బోగీలు B3, B4, B5 లో 3 బోగీల్లో కూడా దొంగలు చొరబడి మొత్తం బ్యాగులు, బంగారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా దోచుకెళ్లారు. తమ దగ్గర కనీసం ఏమీ లేదు అని కూడా చెప్తున్నారు. అక్కడ అడిగితేనేమో మహారాష్ట్ర చెప్తున్నారు, మహారాష్ట్రలో అడిగితే సికింద్రాబాద్ అడిగితే ఖమ్మం వెళ్లి కంప్లైంట్ చేయండి అని చెప్తున్నారు తప్ప ఎవరు తమకు సహకరించింది లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. డబ్బుల పైన పర్వాలేదు కానీ ఇంటి కాగితాలకు సంబంధించి కావచ్చు, పాస్బుక్లు, ఆధార్ కార్డులకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ ఏవైతుందో ఆ డాక్యుమెంటేషన్ అన్న ఇప్పించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపట్లోనే ఈ జీఆర్పీ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన దాంట్లో కూడా వీరందరూ కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుమిత్ర.